హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము కాంప్లెక్స్ నెంబర్స్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబీ బై ఏ మైనస్ ఐబీ అండి. సొల్యూషన్ ఏంటంటే వాడు ఇచ్చింది రాద్దామండి. ముందు ఏ ప్లస్ ఐబీ బై ఏ మైనస్ ఐబీ, దీన్ని కాంప్లెక్స్ నెంబర్స్గా మార్చి దానిలో ఉండే రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటి అడుగుతున్నాడు అన్నాడు. రియల్గా కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉండాలంటే జడ్తో చూపిస్తామండి. జడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అండి. ఈ ఫామ్లో ఉండాలి. ఎక్స్ని రియల్ పార్ట్ అని, వైని ఇమాజినరీ పార్ట్ అని అంటామండి. ఇప్పుడు దీనికి కింద డినామినేటర్లో న్యూమినేటర్ ఓకేనండి. డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది, అలా ఉండకూడదు. ఈ ఫామ్లో ఉండాలి కాబట్టి డినామినేటర్లో మామూలు ఒక వాల్యూ ఉండొచ్చు అండి, రియల్ వాల్యూ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం దానికి అలా రావడానికి మనం ఏం చేద్దామంటే రేషనలైజ్ చేద్దామండి. ఏ ప్లస్ ఐబీ బై ఏ మైనస్ ఐబీ రేషనలైజేషన్ ఎలా చేస్తామండి? మైనస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ ఐబీ బై ఏ ప్లస్ ఐబీతో మల్టిప్లై చేస్తున్నామండి న్యూమినేటర్ డినామినేటర్ని. సో ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ ప్లస్ ఐబీ అండి. ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి, ఐబీ హోల్ స్క్వేర్. ఓకేనండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఐబీ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab, ఐ ముందు రాస్తున్నానండి, ఐ 2ab బై ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్. ఓకేనండి. సో ఇప్పుడు ఏమైందండి? ఏ స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2ab అండి బై ఏ స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1 అండి. సో -1 ఇంటూ బి స్క్వేర్. ఇప్పుడు ఏమైందండి? ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఐ 2ab బై ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఇది రియల్ పార్ట్ అండి, ఇది ఇలాగ రియల్ వాల్యూ, ఇది ఇమేజినరీ కాబట్టి ఇప్పుడు ఎలా రాస్తున్నానంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాస్తున్నానండి. ఐ ఇంటూ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తున్నాను. ఇప్పుడు దేర్ఫోర్ ఏమైందండి మనకి? రియల్ పార్ట్ ఏమో ఇదండి, ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేసుకుంటే ఎక్స్ ప్లస్ ఐవైతో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్స్ అంటే రియల్ పార్ట్ కదండి, ఇది ఇప్పుడు ఎక్స్, ఇది ఐవై కంపేర్ చేద్దామండి. సో దేర్ఫోర్ రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. అలాగే ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందండి? 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఐకి ముందు అదే కదా ఉందండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.